సమగ్ర ఓటర్ల పరిశీలన. దీనివల్ల వైసీపీ ఓట్లను తీసివేస్తున్నారు. టీడీపీ కుట్ర చేస్తుంది. ప్రతి పోలింగ్ బూత్లో 50 ఓట్లు తీసేయాలని టీడీపీ టార్గెట్గా పెట్టుకుంది వైసీపీ ఓట్లని. ఇది వైసీపీ చెప్తున్నటువంటి మాట. ఇదంతా ఎందుకు చెప్తుంది? రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే మా ఓట్లను తీసేశారు కాబట్టి మేము ఓడిపోయామని చెప్పుకోవటానికి చెప్తుందా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మొన్న ఏం చేశారు? 2024 ఎన్నికలు ఓడిపోయాక దారుణమైన ఓటమి కదా అది వైసీపీకి. పార్టీ పెట్టాక 2014 ఎన్నికలు ఫస్ట్ ఎన్నికలు, అప్పుడు 67 సీట్లు వచ్చాయి. అంతకుముందు వైసీపీ పార్టీ పెడుతున్న క్రమంలో ఉప ఎన్నికలు వస్తే ప్రతి ఉప ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. 2019లో 151 సీటుతో అధికారం సంపాదించుకుంది. తర్వాత 2019 ఎన్నికల్లో 151 సీటుతో అధికారాన్ని సంపాదించుకుంది. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఏమైంది? మొత్తం వైసీపీ పడిపోయింది. 11 సీట్లు వైసీపీకి వచ్చింది. దారుణమైన ఓటమి. 151 సీట్ల నుంచి 11 సీట్ల పడిపోయింది. సరే, ఓటమిని వైసీపీ ఒప్పుకుందా? లేదు, ఈవీఎంల మీద నెట్టే ప్రయత్నం చేసింది. ఇప్పుడు రాబోయే ఓటమిని సర్ మీదకి నెట్టే ప్రయత్నం చేస్తుంది. ఈవీఎంలు సర్రు వైసీపీని ఓడిస్తున్నాయా? అసలు ఈవీఎంల గురించి మాట్లాడుకున్నామండి. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారిగా ఈవీఎంలు ప్రవేశపెట్టారు. ఎవరు అధికారంలోకి వచ్చారు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పుడు దాకా ఎవరు అధికారంలో ఉన్నారు? చంద్రబాబు అధికారంలో ఉన్నారు, ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నారు? బీజేపీ అధికారంలో ఉంది. ఎన్డీఏ కూటమిలోనే చంద్రబాబు ఉన్నారు. ఇప్పుడు ఏదైతే అలయన్స్ ఉందో అప్పుడు కూడా అదే అలయన్స్ ఉంది. కాకపోతే అప్పుడు వాజ్పేయి గారు ప్రధాని, ఇప్పుడు మోడీ గారు ప్రధాని, అంతే తేడా. ఇదే అలయన్స్ ఉంది, అప్పుడు ఉంది ఉమ్మడి రాష్ట్రంలో. కానీ వాళ్ళు ఓడిపోయారు. రాజశేఖర రెడ్డి గెలిచాడు, కాంగ్రెస్ గెలిచింది, ముఖ్యమంత్రి అయ్యాడు రాజశేఖర రెడ్డి. మరి ఈవీఎంల ద్వారా ఉన్న ప్రభుత్వమే కంటిన్యూ అయ్యే కాడికైతే, ఎన్డీఏ ఈవీఎంలు మేనేజ్ చేసే కాడికైతే, చంద్రబాబు ఈవీఎంలు మేనేజ్ చేసే కాడికైతే చంద్రబాబు ఓడిపోతాడా? ఎన్డీఏ కూటమి పడిపోయిందా? దేశంలో రాష్ట్రంలో కాంగ్రెసే వచ్చింది ఈవీఎంల ద్వారా జరిగిన తొలి ఎన్నికల్లో. 2009 కాంగ్రెస్ కంటిన్యూ, దేశంలోనూ రాష్ట్రంలోనూ. రాజశేఖర రెడ్డి సెకండ్ టైం సీఎం. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. 2 సార్లు ఓడిపోయిన తర్వాత 3సారి 2014 ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అయ్యారు ఈవీఎంలతోనే. అది విభజిత రాష్ట్రం విడిపోయిన తర్వాత. తెలంగాణలో బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. 2019లో అదే ఈవీఎంలతో 151 సీట్లు జగన్కి వచ్చాయి కదా. 2014లో అదే ఈవీఎంలతో 67 సీట్లు వచ్చాయి కదా. అంతకుముందు జరిగిన ఉప ఎన్నికల్లో అదే ఈవీఎంలతో వైసీపీ గెలిచింది కదా. కానీ జనంలో వ్యతిరేకత వచ్చింది కాబట్టి మొన్న వైసీపీ ఓడిపోయింది, ఈవీఎంల ద్వారా కాదు. ఈవీఎంలు అనే పాయింట్ ఒకసారి వదిలేసి, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే పోస్టల్ బ్యాలెట్ వల్ల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలిచారు? టీడీపీ గెలిచింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే, మళ్ళీ అధికార దర్పం అంటారేమో, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, దాంట్లో టీడీపీ గెలిచింది. ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పాలో తెలియక ఆ ఓటర్లు మా ఓటర్లు కాదు అన్నాడు. అంటే చదువుకున్న వాళ్ళు వైసీపీకి ఓటేరు అని ఓపెన్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ రోజు చెప్పారు. అంటే ఎన్నిక ఏదైనా ఆ రోజు సంకేతం పడింది, వైసీపీ ఓటమికి పునాదులు పడ్డాయి. ఏది మళ్ళీ బ్యాలెట్ పేపరే, ఈవీఎంలు కాదప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి. అంటే ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని గమనించకుండా ఈవీఎంల మీద పడి ఏడుస్తారు, సర్ మీద పడి ఏడుస్తారు. అరే, సర్రు మీద ఇప్పుడు నెల రోజుల పాటు ఓటు పోయినప్పుడు కూడా మళ్ళీ ఓటుని రికవరీ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. అందులో బిఎల్ఓ తోటి బిఎల్ఏలు ఉంటారు. అంటే ప్రతి పార్టీ పోలింగ్ బూత్ లెవెల్లో ఏజెంట్ని పెట్టుకోవచ్చు. వాళ్ళు బిఎల్ఓ తోటి, అంటే బూత్ లెవెల్ ఆఫీసర్, ఎలక్షన్ కమిషన్ తరఫున ఉండే ఆఫీసర్ తోటి కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళ ఓట్లు వాళ్ళు కాపాడుకోవచ్చు. అయినా సర్ పెడుతుంది ఎలక్షన్ కమిషన్, టీడీపీ కాదు. టీడీపీ కూడా వాళ్ళ బూత్ లెవెల్ ఏజెంట్ని పెట్టుకొని వాళ్ళు ప్రయత్నం చేసుకోవాలని వాళ్ళ పార్టీ ఓట్లను కాపాడుకోవడం కోసం. అయినా ఎవరు ఓట్లు తీసేస్తున్నారండి? చనిపోయిన వాళ్ళు ఓట్లు తీసేస్తున్నారు, ఫేక్ ఓట్లు తీసేస్తున్నారు, మిస్సింగ్ ఓటు తీసేస్తారు. 2 చోట్ల ఓటు ఉంటే 1 చోట తీసేస్తున్నారు. ఇది కదా జరుగుతుంది. ఎవరు ఓటు పోతే ఎవరు ఊరుకుంటారండి? ఓటు తీసేస్తారా? జెన్యూన్ ఓటు తీసేయరు. ఒకవేళ జెన్యూన్ ఓటు పోతే మళ్ళీ రికవరీ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది. ఇది నిజం. పైగా వైసీపీ ఓటు నిజంగా కావాలని తొలగిస్తే కోర్టుకు పోవచ్చు, ఫైట్ చేయొచ్చు. బట్ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ వైసీపీ ఏడుపల్లా ఎదురయ్యే ఓటమిని తప్పించుకోవడానికి ఏదో కారణాలు ఎత్తుకోవడం. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.